అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ వాస్తు అనేది ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా నమ్మి వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఈ వాస్తు సిద్ధాంతాలకు కానీ వాస్తు పరిశోధనలకు కానీ చెప్పి వాళ్ళు చక్కగా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఆచరించి చక్కగా బాగుపడుతున్నారు. అయితే చాలామందికి ఈ వాస్తు అంటే తెలియదు. ఇప్పుడు ఒక జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే అనుకోండి, ఆ జాబ్లో వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది అంటారు. వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందంటే ఆ ఇంట్లో ఏదో తేడా ఉందన్నమాట. ఉదాహరణకి ఆ ఇంట్లో వాయువ్యం మూల ఎత్తుగా ఉందనుకోండి, వాయువ్యం ఎత్తుగా ఉంది, అలాగే ఆగ్నేయం ఎత్తుగా ఉంది. అంటే ఎత్తు అంటే ఇంత ఎత్తుగా ఎత్తుంది కాదు, వాళ్ళు కట్టేటప్పుడే చూసుకోరయ్యి, ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. ఆ రెండు ఎప్పుడైతే ఎత్తున్నాయో మీరు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోద్ది, మళ్ళీ అప్పుల కోసం వెళ్ళవలసి వస్తుంది. ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ మీరు ఏమైనా సమస్యలు ఉంటే నాకు కామెంట్ పెట్టినా నేను కామెంట్లో మీకు నేను తెలియజేస్తాను. సరే, ఇక ఉపోద్ఘాతం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏమిటంటే బాత్రూమ్ ఎక్కడ కట్టాలి అనేది మనం ఈవేళ అంశం. పూర్వకాలం అంటే ఏమైనా 200 సంవత్సరాలు కాదు, ఒక 100 సంవత్సరాలు, 70-80 సంవత్సరాల క్రితం చక్కగా ఊళ్ళల్లో అందరూ కూడా వాళ్ళకి ఉదయం లేవగానే చెరువు గట్టుకు వెళ్ళడం కానీ, అంటే బహిర్భూమికి వెళ్ళడం కానీ, చెరువు గట్టుకు వెళ్ళడం కానీ అలా వెళ్ళేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్నానాలకి అది ఎక్కడ కట్టినా ప్రమాదం లేదు. ఇంట్లో డస్ట్ అనేది లిటర్ని కట్టి దానికి గొయ్యి తీస్తే ప్రమాదం, కానీ స్నానాలకి అది ఒకటి పెట్టుకునేవారు. చక్కగా బయటికి వెళ్ళి వచ్చేవారు, స్నానాలు చేసేవాళ్ళు. పొలం పనులు కదా, అంతా వ్యవసాయ భూములప్పుడు చక్కగా పొలం వెళ్ళేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. అలా కలిసిపోయేది మొత్తం, బోళ్ళు సంపాదించుకునేవారు. అప్పుడు ఈ వాస్తు అని ఇదని అదని ఏమి ఉండేది కాదు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కొంతమంది తెలియక అప్పుడు కరణాలు ఉండేవారు. కరణాలు మున్సిపల్ అని ఆ రోజులు బహుశా ఇప్పుడు ఈ తరానికి బహుశా తెలియకపోవచ్చు. అది మా తరంలో, మా చిన్నప్పుడు మాకు కరణం మున్సిపల్ అని ఉండేవారు ఊర్లో. వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కరణం గారిని తీసుకొచ్చి చూపించుకుంటే ఇల్లు ఎలా కట్టాలా అని చెప్తారు అనేవారు. తీసుకొచ్చి చూపించేవారు. అందులో వాస్తు తెలిసినటువంటి కరణం ఉంటే నో ప్రాబ్లం. వాస్తు తెలియని కరణం ఉన్నాడు కూడా అప్పుడు ఏం చేస్తారు? అలాంటిది ఒక ఇంటికి 2 ఇళ్ళు కలిపి ఉన్నాయి. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే ఏమైందంటే మీకు చూపిస్తారు, వేసి చూపిస్తారు మీకు. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటికి ఆ కరణం మున్సిపల్ ఏం చేశారంటే ఇలా ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది ఒకళ్ళది, ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. హౌస్ ప్రకారంగానే వేసాను. ఇది తూర్పు, ఇది పడమర. ఇది తూర్పు అని వేసుకుందాం పోనమని. ఇంకా కరెక్ట్గా వేస్తాను, మళ్ళీ విడిగా కాకుండా మీకు అర్థమయ్యేలా వేస్తాను. ఇలాగా ఇది అంటే వీళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పక్కనే ఇంకొక ఇల్లు, ఇది ఇక్కడ తూర్పు వేద్దాం. తూర్పు ఇటు ఉంది, పడమర ఇటు ఉంది, దక్షిణం ఇటు ఉంది, ఉత్తరం ఇటు ఉంది, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఇలా ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆ కరణం గారు వచ్చిన ఆయన ఇప్పుడు దక్షిణం కదా, ఈ దక్షిణం వాళ్ళకి ఇల్లు చెప్పాడు, బాగానే చెప్పాడు. వీళ్ళు అలా గుమ్మాలు పెట్టుకోండి, చక్కగా ఎలా చేయండి ఇదని చెప్పాడు. ఇది ఎక్కడికి వెళ్ళినాయి ఈ గుమ్మాలు? ఉచ్చస్థానంలోకి వెళ్ళినాయి. బ్రహ్మాండమైన స్థానం అన్నట్టు తూర్పు గుమ్మాలంటే. మరి వీళ్ళకేం చెప్పాడు? ఇలా వెనక్కి వదిలేసి వీళ్ళకి కూడా ఇక్కడ చెప్పాలి కదా, ఇలాగా తూర్పుకి పెట్టుకుంటారు అబ్బాయి అని చెప్పలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు అన్నదమ్ములు బిడ్డలు అంచేత వీళ్ళు కనిపించాలి, వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఇటు గుమ్మలు పెట్టించాడు ఆ కారణం గారు. వీడు అసలే ఇక్కడ ఉన్న కుర్రాడు చిన్న కుర్రాడు
ఈ అబ్బాయి పెద్దవాడు. పెద్దవాడికి ఏమి వెళ్ళింది చూసుకోండి, ఉత్తరానికి పెద్దవాడు వచ్చాడు ఇక్కడికి, చిన్నవాడు ఎక్కడికి వచ్చాడు, దక్షిణానికి వచ్చాడు చిన్నవాడు. దారుణమైన తప్పు అనమాట ఇది. ఇతను అక్కడ ఉండాలి, అతను ఇక్కడ ఉండాలి. సరే అయిపోయింది, పోని ఏదో ఉన్నాడు, ఇది ప్రమాదం ఏమి లేదు, ఏదో సంపాదించుకుంటాడు. ఈ దశ తిరుగుతుంది ఈ గుమ్మాల వల్ల, బాగా సంపాదించుకున్నాడు తమ్ముడు. అన్నగారు అసలు ఇద్దరు సమానంగానే పంచుకున్నారు వాటాలు. చెరుకోక 5 ఎకరాలు పంచుకున్నారు, ఇగో ఇళ్ళ స్థలాలు పంచుకున్నారు, చెరుకోకి ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడ దక్షిణముఖంగా ఇల్లు పెట్టాడో, పైగా దక్షిణముఖంగా మీకు ఇక్కడ వేసిన సరిగ్గా గుర్తు చూసుకోండి మీరు. ఇక్కడ ఎన్ని వేసాను నేను గుమ్మాలు? 3 గుమ్మాలు వేసాను. ఈ 3 గుమ్మాలు ఇటు పెట్టాడు. వీడికి ఏం చేశాడు, ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ 3 గుమ్మాలు అంటే ఇతనికి ఇద్దరు పిల్లలు ఎక్కువ ఉన్నారు, అంచేత 3 రూముల కింద అన్నట్టుగా వేసాడు. ఇది చాలా దారుణమైనటువంటి తప్పు అనమాట. ఇది మంట ఎందుకు పనికిరారు, తల్ల కింద అయిపోతుంది కుటుంబం. ఎవరు మిగలరు. అలా ఆ రోజుల్లో మిగలరంటే చనిపోతారని అనుకునేరు. అది కాదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు, రకరకాల ఇబ్బందులు పడ్డాడుతున్నాం. ఇతనికి ఏం చేశాడు, ఇక్కడ ఈ ఇంటికి మనం చూసుకుంటే ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం. ఇతనికి ఇక్కడ ఇలా పెట్టాడు. సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గుమ్మం పెట్టాడు, ఇక్కడ గుమ్మం పెట్టాడు. అంటే 2 గుమ్మాలు అక్కర్లేదు, అసలు ఒక గుమ్మం సరిపోద్ది. ఈశాన్యంలో ఇతనికి ఇక్కడికి ఈశాన్యంలో గుమ్మం వచ్చింది. అంటే ఈ ఇంటికి ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం. ఇది ఖాళీగా ఉంది అంటే ఏమైనట్టు, ఇది ఇక్కడ ఇది మనం ఈశాన్యంలో పెట్టాడుకున్న ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాడు, ఇక్కడ కాదు పెట్టింది అదన, ఇక్కడ పెట్టాడు గుమ్మం. అప్పుడు అదేమైంది, అది వాళ్ళిద్దరికి ఇక్కడ ఖాళీ ఉంది, పర్వాలేదు. వీళ్ళు ఇంతకీ ఏంటంటే ఇది రోడ్డు, ఇది తూర్పు రోడ్డు ఉంది ఇద్దరికి. ఇలా వస్తారు, అన్నగారు ఇలా వెళ్ళిపోతాడు, ఇలా వస్తాడు, తమ్ముడు ఇలా వెళ్ళిపోతాడు. అప్పుడు చాలా అద్భుతంగా సంపాదించాడు. ఇతను దెబ్బతినేసినాడు కరెక్టే. ఇతనికి స్నానాలు, అప్పుడు స్నానాలు గదులు అవి ఏమి ఉండే కాదు. అంటే కొంచెం తెలివి మీరే వీళ్ళు. ఇక్కడ బాత్రూమ్ కట్టించాడు ఇతనికి. ఇక్కడ కుదరదని ఇతనికి ఏం చేశాడు, ఇక్కడ కట్టించాడు బాత్రూము. ఇతనికి ప్లేస్ లేదు కాబట్టి. ఈ బాత్రూమ్ ఓకే, ఈ బాత్రూమ్ దారుణం. నైరుతిలో ఉంది ఆ బాత్రూమ్, గొయ్యి కూడా అక్కడే ఉంది. నిజంగా అతను పడ్డ బాధలు నరకం అన్నమాట. ఆస్తి పోయింది, 5 ఎకరాల ఆస్తి 3 ఎకరాలు అమ్మేసుకున్నాడు, 2 ఎకరాలే మిగిలినాయి ఇంకా అతనికి. అప్పులు. ఆ సమయంలో తీసుకెళ్తే వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఇది మార్చడం జరిగింది. ఎలా మార్చామంటే, ఇది ఇంక ఈ ఇల్లు మార్చడానికి లేదు, ఇంకా తమ్ముడిది ఇంకొక్కడ ఉండవలసిందే, ఈ సొంతంగా కట్టేసుకున్నాడు. ఇది అన్నగారి ఇల్లు, ఇది అన్నగారు. దీన్ని ఏం చేసామంటే, ఈ ఇల్లు మార్చడానికి లేదు, మళ్ళీని వెనకాల స్థలం లేదు, వెనకాల స్థలం వేసి మళ్ళీ ఏదైనా మనం చేద్దామని కూడా లేదు. అవతల వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది అప్పుడు ఏం చేశానంటే నేను, ఇది సింహద్వారం కింద పెట్టించాం ఇక్కడ. అంటే ఇది దక్షిణం కదా, ఇది మనం తూర్పు అనుకున్నాం, ఇది దక్షిణం అనుకున్నాం, ఇది ఉత్తరం, పడమర, ఇది ఉత్తరం. ఉత్తరానికి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దక్షిణాగ్నేయానికి సింహద్వారం చేసాం మనం. దక్షిణాగ్నేయం అంటే ఉచ్చస్థానం అన్నమాట, చాలా మంచి స్థానం. అది డబ్బు కలిసి వస్తుంది, అప్పులు ఏమంటే తీరిపోతాయి. ఇక్కడ పెట్టించిన తర్వాత ఇతను ఏం చేసామంటే, ఈ కట్టినటువంటి బాత్రూమ్ మొత్తం తీసేయలేదు. బాత్రూంలో అలా ఉంచి 2 గోడలు తగలకుండా స్నానాల గదిలా ఉంచి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఒక పైప్ ఇచ్చాము ఇలాగా, ఒక పైప్ ఇలాగిచ్చి, అంటే ఇది దీని కింద నుంచి వచ్చింది అనుకోండి పైపు, ఇలాగొచ్చి ఇలా పోయింది వాటర్. అప్పుడు ఏమైంది, ఈ వాటర్ ప్రమాదం లేదు, గట్టెక్కేసాడు మనిషి, గట్టెక్కేసాడు. ఇతనికి వీళ్ళు ఏం తెలియదు పాపం, అసలు వాస్తు అంటే ఏంటో తెలియదు. కర్ణాలని మున్సిపల్ని తీసుకొచ్చి చేసేవారు. అప్పుడు
వాళ్ళే పెద్ద గొప్పవాళ్ళు అనమాట. ఆ ఊరికి చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు అనమాట. ఇది చేసిన తర్వాత ఇతను బాగానే ఉన్నాడు. ఇతను చేసిన తర్వాత ఇంతకీ ఏంటంటే ఈ 3 ఎకరాల మీద చాలా అప్పు చేశాడు అతను. 2 సంవత్సరాల్లో అప్పంతా తీర్చేసుకున్నాడు చక్కగా. గుమ్మాలు కూడా మార్చామనుకోండి, ఇప్పుడు ఇవన్నీ మనం వేయక్కర్లేదు. చెప్తున్నా, స్థితిపరులు అవ్వాలంటే ఎప్పుడు కూడా ఉత్తరం, ఈశాన్యం గుమ్మాలు ఉండాలి. అలాగే దక్షిణం సెంటర్లోనూ, ఇలా దక్షిణ నైరుతిలో ఉంటే ప్రమాదం, దక్షిణ ఆగ్నేయంలో ఉంటే అద్భుతం. అది అంచేత ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు కానీ, లేకపోతే మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే చూసుకోండి మీరు. బాత్రూములు మార్చాం. పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలి, చిన్నవాళ్ళు ఎక్కడ ఉండాలి? పెద్దవాళ్ళు దక్షిణంలో ఉండాలి. చిన్నవాళ్ళు తూర్పులో ఉండొచ్చు, ఉత్తరంలో కూడా ఉండొచ్చు. ఉండవచ్చు. ఇది మీకు కనిపిస్తుందో లేదో మరి సరిగ్గా. మళ్ళీ రాయమంటే మళ్ళీ రాస్తాను, చూసుకోండి. పెద్దవాళ్ళు దక్షిణంలో ఉండాలి చెప్తున్నాను నేను, దక్షిణంలో ఉండాలి. చిన్నవాళ్ళు వాళ్ళు అని రాయలేదు ఇక్కడ. చిన్నవాళ్ళు తూర్పు ఉత్తరాల్లో ఉండాలి. తూర్పు ఉత్తరాల్లో కూడా ఉండొచ్చు, అంటే తూర్పులో ఉండొచ్చు, ఉత్తరంలో ఉండొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి సరిగ్గాను. దీని ప్రకారంగా మీరు చేసుకోండి. ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, ఆ ఇంటికి వెళ్ళి చూసిన వాళ్ళ తర్వాత అతను ఈక్వల్గా అయిపోయాడు, తమ్ముడితో పాటుగా చక్కగా అయిపోయాడు. పైకి ఇక్కడ దక్షిణాగ్నేయంలో నేను ఎప్పుడైతే గుమ్మం ఏర్పాటు చేశానో, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. దక్షిణాగ్నేయంలో అంత గొప్ప పవర్ ఉందన్నమాట. అంచేత చూసుకోండి మీరు. చూసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మేము కష్టపడి చెప్పినా మాకు సంతృప్తి ఉంటుంది. అలాగే మీరు 10 మందికి చేస్తే మీరు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది. అంచేత అలా చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.